బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీ పదవులపై అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా కొత్త వారికి పదవులు ఇవ్వడంపై పాత నేతలు మండిపడుతున్నారు. కాసిపేట, తాండూరు, భీమిని మండలాల్లో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పదవుల పంచాయతీ గాంధీ భవన్ ను తాకింది. పార్టీ కోసం కష్టపడ్డ తమను కాదని కొత్త వారికి ఎలా పదవులు కట్టబెడతారని తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భీమిని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో విభేదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పదవుల చిచ్చు కుంగులాటలు రచ్చకెక్కాయని చెప్పవచ్చు. ఏదైతే పార్టీకి సంబంధించి బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు అటు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలో కూడా తమకు అటు ఎమ్మెల్యే వినోద్ తో పాటు పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు కట్టబెట్టారంటూ కూడా పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పార్టీ పదవులపై తీవ్ర అసంతృప్తితో వాళ్ళంతా కూడా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అలాగే ఈ రోజు కూడా తాండూరు మండలితో పాటు భీమిని మండలిలో కూడా భీమిని మండలి ఏదైతే తాండూరు మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ ఏదైతే కాంగ్రెస్ నాయకుడు ఈసాతో పాటు అలాగే భీమిని మండలికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుమార్ పటేల్ కూడా ఏదైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి ఏదైతే తాము పార్టీ కోసం కష్టపడ్డామని వినోద్ కు సంబంధించి గతంలో వినోద్ వేరే పార్టీ ఏదైతే వేరే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏదైతే నిల్చున్నప్పుడు కూడా తామంతా కూడా కష్టపడి ఆయన గెలుపు కోసం కృషి చేశామని తమను ఏదైతే తాము కష్టపడ్డ వారిని కాకుండా ఏదైతే కొత్త వారికి కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో అసలు ఏదైతే పార్టీకి సంబంధం లేని వారికి పార్టీ పదవులు ఏదైతే ఇవ్వడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను అలాగే ఎన్నికల సమయంలో ఏదైతే ఎమ్మెల్యే గెలుపు కోసం కూడా తాము తీవ్రంగా శ్రమించామంటూ కూడా వాళ్ళు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైపు గత 2 సంవత్సరాలుగా కూడా 2.5 సంవత్సరాలు కూడా పార్టీ కోసం కష్టపడ్డ మాకు ఇంతవరకు కూడా గుర్తింపు లేదు. కానీ ఏదైతే ఎమ్మెల్యే అధికారాన్ని చూసుకొని పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారంటూ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఏదైతే బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి తమను కాదని ఇవాళ ఏదైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాగే ఏదైతే గతంలో పార్టీకి సంబంధం లేని వారికి కూడా అందలం ఎక్కిన పట్ల కూడా పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కొంతమంది ఏదైతే ఎమ్మెల్యే అనుచరులతో పాటు అటు ప్రధానంగా పిఏలు కూడా ఏదైతే మంత్రి ఎమ్మెల్యేను పక్కదారి పట్టిస్తూ కూడా కొత్త వారికి పదవులు ఏదైతే కట్టబెట్టారంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్లి పదవులు తీసుకునే వారిని కూడా ప్రోత్సహిస్తున్నారని గతంలో కూడా వాళ్ళు అలాగే చేశారని ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ పదవులపై ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కాసిపేట, తాండూరు, భీమిని మండలాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీసీసీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించి పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదని ఏదైతే వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ పదవుల పంచాయతీ హైదరాబాద్ లోని గాంధీ భవన్ చేరింది. గాంధీ భవన్ కు రావాల్సిందిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గాంధీ భవన్ కు రావాల్సిందిగా కూడా ఏదైతే ఎమ్మెల్యే కోరడంతో వాళ్ళంతా కూడా గాంధీ భవన్ కు మరికొద్ది సేపట్లో కూడా చేరుకున్నారు. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ పదవుల పంచాయతీ కూడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే వైఖరిపై అలాగే ప్రధానంగా వైపు ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం
అలాగే పిఏలు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని, పిఏలు చెప్పినట్టే ఎమ్మెల్యే వినోద్ వింటున్నారని, పిఏలు ఏదైతే మండలాల వారీగా తమకు అనుకూలంగా ఉన్న వారిని ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అందలం ఎత్తిస్తున్నారని వాళ్ళ పేర్లు రాసి ఇవ్వడంతోనే వాళ్ళనే ఇది ఏదైతే కమిటీలో తీసుకోవడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ మమ్మల్ని కాదని, ఏదైతే తమని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. తాండూరు మండల ప్రజలు అందరూ సందిగ్ధంలో ఉన్నారు. మరి మా ఎమ్మెల్యే గారు చెప్పి నిజమా, డిసిసి గారు అనౌన్స్ చేసిన కమిటీ నిజమా అనే దాని మీద ప్రజలందరూ చాలా అదైతున్నారు, సందిగ్ధంలో ఉన్నారు. దీనికి మీరు మన ప్రసాద్, పెద్ద పిఏ ప్రసాద్ గారితో మీరు ఏదో కమిటీ చేసినట్టు మాకు అనుమానాలు ఉంటున్నాయి. దీంట్లో ఏదో పెద్ద లావాదేవీలు జరిగినట్టున్నది. మేము కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలు గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేనప్పుడు పార్టీకి పట్టుకొని ఉన్నా. నా చిన్న ఒపీనియన్ కూడా తీసుకోకుండా మీరు ఈ కమిటీలు వేయడం చాలా విరుద్ధంగా ఉన్నది. ఈ ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆ డాక్టర్ అనేటోడు చాలా కరప్టివ్ మనిషి, ప్రతి ఒక్కరి దగ్గర పైసలు తిన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రరావు గారు కావచ్చు, మరి అలాగే ప్రజాప్రతినిధులు, మాజీలు ఇక్కడ ఎంతో ఆశతో మరి మాకేదో పదవులు వస్తాయి, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము ఇంకా సంతృప్తి పడతామని చెప్పి ధీమా వ్యక్తం చేసినారు. కానీ మరి 2.5 సంవత్సరాల కాలంలో మరి ఇప్పుడు ఈ పదవులు కట్టబెట్టకుండా మరి ఇబ్బంది పడ్డా కూడా మరి వారు ఆ సహనాన్ని చూస్తూ ముందుకు సాగడం జరిగింది. మరి మొన్నటికి మొన్న కొత్తగా ప్రకటించినటువంటి ఇక్కడ మండలానికి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి విషయంలో మరి పక్క ప్రాంతాల నాయకులు వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఈ మండలంలో కనీసం ఈ తాలూకాలో మరి ఇక్కడ ఓటు హక్కు లేకున్నా కూడా మరి 2 పదవులు తీసుకొని, ఇంతకుముందే జిల్లా కార్యదర్శిగా వాళ్ళకి ఆల్రెడీ పోస్టు కట్టబెట్టిర్రు. కానీ అలాగే ఆ పోస్టు కట్టబెట్టిన కొన్ని రోజులకే మళ్ళీ మా మండలానికి సంబంధించి అధ్యక్ష పదవి కట్టబెట్టిర్రు. మరి ఆయనకు ఓటు ఎక్కడుంది? కనీసం ఆయన ఏ జిల్లా ఓడు, కనీసం ఆయన ఓటు ఎక్కడ